హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ సాటర్డే, హ్యాపీ వీకెండ్. మరి ఎప్పట్లాగానే ప్రతి శనివారం కాఫీ కబుర్లు చెప్పుకుంటున్నాం కదా. మీ అందరినీ విసిగిచ్చేస్తున్నానా కాఫీ కబుర్లతో? ఏమన్నా అని నా కాఫీ కబుర్లు అలవాటైపోయినాయి. మరి చెప్పకపోతే తోచదు. మరి నా కాఫీ కబుర్లలో నా స్ట్రాంగ్ కాఫీ సేవన తర్వాత యాజ్ యూజువల్గా ఇవాటి మంచి కాఫీ కబుర్లు మోసుకొచ్చేసాను నేను. మరి విషయంలోకి వచ్చేద్దాం. బ్లాక్ ఫిష్, ఇవాళ రోజున బ్లాక్ ఫిష్ అనే కథా సారాంశాన్ని మనం చెప్పుకుందాం. ఒక సెలయేట్లో నల్ల చేప పిల్ల ఒకటి ఉండేది. పొద్దున్నే లేవడం, అమ్మ వెనకాలే ఈదడం, కాసేపు పక్కింటి పిల్లలతో ఆడుకోవడం, ఈ రొటీన్ దానికి విసుగు అనిపిస్తోంది. ఒకరోజు పొద్దున్నే నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతానంది. తల్లికి గుండెల్లో రాయిపడింది. ఎంతో నచ్చ చెప్పింది. అయినా వినకపోయేసరికి బంధువులు నీ వల్ల మా పిల్లలు చెడిపోతారంటూ మండిపడతారు. నల్ల చేప పిల్ల అదరలేదు, బెదరలేదు. ఈ సెలయేరు ఎక్కడ మొదలవుతోంది, ఎక్కడ అంతమవుతోంది అనేది తెలుసుకోవాలి. ఎక్కడ అంతమవుతోందో తెలుసుకోవాలనుకుంటున్నానని, ప్రపంచంలోని విశేషాలన్నీ చూడాలనుకుంటున్నానని తల్లికి చెప్పేసి బయలుదేరుతుంది. నల్ల చేప పిల్ల ఈదుకుంటూ వెళ్ళి ఒక నీటి గుంటలో పడుతుంది. అక్కడున్న తోక కప్పలు దాన్ని చూసి నవ్వుతాయి. తాను చేపనని మీరెవరో చెప్పండి అని అడుగుతుంది చేప పిల్ల. తాము ఈ ప్రపంచంలోని అందమైన జీవులమని, అసలు ప్రపంచమంటే తామున్న నీటి గుంటేనని గర్వంగా చెప్తాయి కప్పలు. అది వాటి అవివేకం అని చెప్పి ముందుకు సాగిపోతుంది నల్ల చేప. దారిలో కనిపించిన పీత, తొండ, జింకలతో మాటలు కలుపుతుంది. శత్రువుల నుంచి రక్షించుకోవడానికి తొండ దానికి ఒక చాకు ఇస్తుంది. పాఠాలు నేర్చుకుంటూ ప్రయాణం కొనసాగించిన చేప పిల్ల ఆ చాకు సాయంతో కూడా కొంగ సంచిలో చిక్కుకున్న చేపల్ని రక్షిస్తుంది. మరో చోట లెక్కలేనన్ని చేపల్ని చూసి ఈ ప్రదేశం గురించి చెప్పమని అడుగుతుంది. తమ బృందంలో చేరడానికి మరో చేప వచ్చిందని సంబరపడిన ఆ చేపలు అది సముద్రమని చెప్తాయి. దాన్ని శోధిస్తానంటుంది చేప పిల్ల. సరే కానీ కొంగలకు చిక్కేవు అని హెచ్చరిస్తాయి. నీటిపైన సూర్యకిరణాల వెచ్చదనాన్ని ఆస్వాదిస్తుండగా ఒక కొంగ రివ్వున వచ్చి నల్ల చేప పిల్లని మింగేసింది. తన చాకుతో కొంగ పొట్ట కోసి అందులో ఏడుస్తున్న మరో చిన్న చేపను రక్షిస్తుంది. బయటికి వెళ్ళిన ఆ చిన్న చేప నల్ల చేప పిల్ల కోసం ఎంతో ఎదురు చూస్తుంది. తన 12,000 మంది మనవలకి పడుకునేటప్పుడు ఈ కథ చెబుతుంది ముసలి చేప. నల్ల చేప పిల్ల ఏమైందని అడిగితే రేపు చెబుతాను పడుకోమంటుంది. 11,999 పిల్లలు నిద్రపోతాయి. ఒక ఎర్ర చేప పిల్లకి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. సముద్రం గురించి ఆలోచిస్తూ తెల్లవారడం కోసం వేచి చూస్తూ ఉంటుంది. రిస్క్ తీసుకోకుండా ఉన్న చోటే భద్ర జీవితం గడిపేవారికి కొత్త అవకాశాలు, అనుభవాలు దక్కవని, గుంపులోనే భిన్నంగా ఆలోచించేవారు ఒకరు ఉంటారని, సమస్యలు ఎదురైనప్పుడు కలిసికట్టుగా ఉండాలని చెప్పే ద లిటిల్ బ్లాక్ షిప్ కథండి ఇది ఇరానీ రచయిత సమద్ బెహరంగి రాశారు. తెలుగుతో సహా పలు భాషల్లోకి ఈ కథ అనువదించబడింది. మరి నా లక్కీ ఏంటంటే ఈ స్టోరీని నేను సేకరించగలిగాను, మీ అందరికీ నా కాఫీ కబుర్లో పంచగలిగాను. ఇదండి బ్లాక్ ఫిష్ కథ సారాంశం. అందరికీ నచ్చితే కనుక మీ కామెంట్స్ని నాకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ నైస్ డే. మీ హిమబాల.